బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా వేదికలో చీరాల మండలంలోని పలు గ్రామాల రైతులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకున్నారు. వ్యవసాయ విద్యుత్ మీటర్ల ద్వారా సాగు చేసుకుంటున్న తమ పొలాలలో విద్యుత్ అధికారులు మీటర్లు వైర్లను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేకపోవడంతో పంటలకు సాగునీరు అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై స్పష్టత ఇచ్చి పంటలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా చీరాల మండలంలో కావురివారిపాలెం, తోటవారిపాలెం, పిట్టివారిపాలెం, గౌనివారిపాలెం పంచాయతీల్లో మరి వేరుశెనగ సాగు చేసిన రైతులందరూ మరి కూరగాయలు అన్ని రకాల పూల తోటలు సాగు చేస్తారు. వ్యవసాయ కరెంటు అనేది పట్టా భూములకి ఇచ్చారు. ఇప్పుడు అసైన్మెంట్ భూములకి మేము మీటర్లు ఇవ్వాలని వీఆర్ఓలు సంతకాలు చేయట్లేదు కాబట్టి వాళ్ళు మీటర్లు ఇలా కొద్దిమంది పెట్టకపోవచ్చు. మరి ఒక చోట 2 ఎకరాలు, ఒక చోట 20 సెంట్లు ఉన్నప్పుడు అక్కడ మీటర్ ఉంటుంది, ఇక్కడ లేకుండా ఇది కొద్దిగా రైతులు సాగు చేసుకుంటుంటే కరెంట్ అధికారులు ఈ మండు వేసవిలో మరి పైర్లు ఎండిపోతాం దాడులు జరిపి మరి వైర్లు తీసుకెళ్తాం, 100 మీటర్లు వైర్ కట్ చేసుకెళ్తాం, ఇంజన్లు కూడా తీసుకెళ్తాం అనేది చాలా బాధాకరం. మరి ఆ రైతు మరి ఆ నీళ్ళు తీసుకెళ్తే ఆ పంట అప్పటికప్పుడు ఈ వడగాలికి తట్టుకోలేక ఎండిపోతుంది. మరి కలెక్టర్ గారు తెలియజేయగానే వారు సానుకూలంగా స్పందించి అప్పుడే ఫోన్ చేసి మరి మీరు వెంటనే రైతులకు వ్యవసాయ మీటర్లు వీఆర్ఓస్ ఎక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టకుండా సంతకాలు చేయవలసిందని మరి వారు ఫోన్లో మాట్లాడారు. మేము కూడా కోరేది ఏంటంటే కష్టపడి 10 మందికి అన్నం పెట్టే రైతు అన్నల్ని ఈ విధంగా పెట్టకూడదు. ఇబ్బంది పెట్టడం అనేది అసలు సమంజసం కాదు, మరి ధర్మం కాదు కూడా. మరి 6 కాలం చాకరీ చేసి కష్టకాలం పనిచేసే రైతుల్ని ఈ విధంగా పెట్టడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా రైతులందరినీ ఈ 9-10 నెలల్లో ఎలక్ట్రిసిటీ అధికారులు మాత్రం దాడులు జరపకూడదు. మరి కరెంటు మీటర్లు కూడా అందరికి ఇవ్వాల్సిందిగా